నా దృష్టిలో ఆంధ్రప్రదేశ్‌కి మొట్టమొదటి శాపం మీడియా అయితే, రెండోది మాత్రం నటులు కొంతమంది. తమ అవసరాల కోసం పవన్ కళ్యాణ్ గారిని, లేకపోతే ఆ సినిమా ఇండస్ట్రీలో ఆధిపత్యం చెలాయిస్తున్న వ్యక్తుల్ని పొగుడుతూ, వాళ్ళిక్కడ రాజకీయం చేసేవాళ్ళైతే ఇంక వాళ్ళని ఒక దేవుడి లెక్కలో సంబోధిస్తా ఉంటారు. ఇక ఎంటర్‌టైన్‌మెంట్‌కనేది కొంతమందిని ఆకర్షించేసి, ఓహో! నిజమేనా అని చెప్పి నిజ నిజాలు కూడా నిర్ధారించుకోకుండా వాళ్ళ మాటలకు కొంతమంది ఇన్‌ఫ్లూయెన్స్ అవుతా ఉంటారు. వాస్తవానికి 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు వీరుడు, సూర్యుడు, 5 అని చెప్పి జబర్దస్త్ ఆర్టిస్టులు, ఇక సీరియల్ యాక్ట్రెస్ యాక్టర్సు, ఆ తర్వాత చిన్నా చితక జూనియర్ ఆర్టిస్టులు, కొంతమంది అగ్రనటులు ఇట్లాంటోళ్ళు కొంతమందొచ్చి ప్రచారం చేశారు. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు 2024లో గెలిచాక ఒక్కరైనా గానీ పిఠాపురంలో దళిత బాలిక పైన అత్యాచారం చేసినా కూడా వీళ్ళు కనపడల. రాష్ట్రంలో ఇన్ని అరాచక విధానాలు జరుగుతుంటే వీళ్ళు కనపడల. రాష్ట్రంలో రోడ్లు లేవు మనసైతే ఉంది అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెబుతుంటే వీళ్ళు కనపడరు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కుప్పకూలిపోతుంటే వీళ్ళు కనపడరు. రాష్ట్రంలో పథకాలు అమలు చేయక పూర్తి స్థాయిలో ప్రభుత్వం మాటలు చెప్పుకుంటూ కాలం నడుపుతా ఉంటే వీళ్ళు కనపడరు. వీళ్ళు ఎప్పుడు కనపడతారు 5 అంటే పవన్ కళ్యాణ్ గారిని పొగడాలా, ఓకే మాకు సినిమా ఇండస్ట్రీలో 4 అవకాశాలు వస్తాయి కాబట్టి ఆయన విపరీతంగా పొగుడుతాం. అది ఏ రేంజ్లో పొగుడుతాం అంటే మంచి చెడ్డ ఏమి చూసుకోరు ఇంకా. దాని ద్వారా ఏం జరుగుద్ది అనేది కూడా వాళ్ళు ఆలోచించరు. ఎంతసేపు ఆ లేపుడు కార్యక్రమాలే. ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించేదానికి పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాలు, ఆ నిర్ణయం పేరెత్తి పొగిడితే ఇబ్బంది లేదు. కానీ దాని చాటున ఎంతమంది నాశనం అవుతారో కనపడరు వీళ్ళకి. ఒక ఇల్లు కట్టాడా 2 ఏళ్లలో పవన్ కళ్యాణ్ గారు? ఒక రోడ్డు వేసాడా? ఏమన్నంటే ప్రచారం చేసుకోవడానికి ఏదో ఆ సీసీ రోడ్డు ఒకటే అది ఇది అంటారు కానీ రాష్ట్రంలో ఎన్ని గోతులు ఉన్నాయి? దాని మీద ఎప్పుడైనా మాట్లాడారా పవన్ కళ్యాణ్ గారు? దాని మీద ఎప్పుడైనా చేశారా? ఒకసారి నిన్న ఒక కామెడీ షోలో సుడిగాలి సుధీర్, ఇతను పవన్ కళ్యాణ్ గారిని కీర్తిచ్చే విధానం చూసి ఓహో ఇంక మామూలు వ్యవహారం కాదులే అనుకున్నాం. ఒక్కసారి సుడిగాలి సుధీర్ అనే వ్యక్తి ఆ కామెడీ షోలో ఏం మాట్లాడాడో వినండి. ఆయన ఏసీలు వదిలి రోడ్డు ఎక్కితేనే ఎన్నో ఊళ్ళకి రోడ్లు వచ్చాయి. ఆయన ఎండలో తిరిగితేనే ఎన్నో కుటుంబాలకి నీడ దొరికింది. చేసిన ఎన్నో సాయాలు ఆయన పెన్నుకు తప్ప మూడో కన్నుకు కూడా తెలియకుండా చేశారు. గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సుగాలి ప్రీతి కేసుకి నేను న్యాయం చేస్తాను, సుగాలి ప్రీతి కేసు తల్లిదండ్రులతోనే మేము ఉంటాము అని అండగా ఇచ్చి మాట ఇచ్చి ఇప్పుడు డిప్యూటీ సీఎం అయిన తర్వాత మరి సుగాలి ప్రీతి కేసుని గాలికి వదిలేసిన విషయం కూడా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళే 2024 ఎన్నికల్లో ప్రతి ఓళ్ళు ప్రచారం చేశారు కదా. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రతి ఓరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా అద్భుతం, పవన్ కళ్యాణ్ గారు లేకపోతే అసలు అట్లాంటి ఆయన లేకపోతే మీరు వదులుకుంటారా 5 అని. ఈరోజు రాష్ట్రంలో అత్యాచారాలు జరుగుతున్నాయి, గంజాయి కేసులు రిపోర్ట్ అవుతున్నాయి, రోడ్లు సరిలేని వ్యవస్థ చూస్తున్నాం, విద్యా వ్యవస్థ నాశనం అవుతుంది, వైద్య వ్యవస్థ నాశనం అవుతుంది, మెడికల్ కాలేజీలు ప్రైవేట్ అవుతుంది, పథకాలు అమలు లేవు, స్టీల్ ప్లాంట్ అమ్మేసేదానికి చర్యలు జరుగుతున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. పోలవరం ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది? ఈ రాష్ట్రంలో రౌడీయిజం పెరిగిపోయింది, దాడులు జరుగుతున్నాయి, విపరీతమైన కేసులు నడుస్తూ ఉన్నాయి. ఏమన్నంటే మతాలపైన రాజకీయాలు చేస్తూ ఉన్నారు. అత్యాచార బాధితులు కనీసం న్యాయం చేసేదానికి చర్యలు ఏం తీసుకోవట్లేదు. ఆ విషయంలో సుగాలి ప్రీతి తల్లి పాపం ఎంత అన్యాయం గురైందని చెప్పి ఆమె బాధపడుతుంటే ఆ మాటలో చర్యలు. 33,000 మంది అమ్మాయిలు 3 తీసుకొచ్చిన దాఖలాలు లేవు. ఉద్యోగ అవకాశాలు లేవు, 3,000 నిరుద్యోగ భృతి లేదు, 10,000 రూపాయలు 10 లక్షల రూపాయలు నా అన్నలు నా తమ్ముళ్ళు అందరికీ నేను ఇచ్చేస్తా అన్నాడు, అది లేదు. రైతులకు సమస్యలు కనీసం పట్టించుకునే నాదులు లేడు. రైతులు గిట్టుబాటు ధర కోసం అందరూ పోరాడుతుంటే కనీసం సినిమా షూటింగ్లు చేసుకొని విపరీతంగా టికెట్ హైక్స్ ఇచ్చుకున్నాం. ఓజీ ఇంత, ఆ హరిహర్ వీరమల్లు ఇంత, రేపు వస్తాదికి ఇంత టికెట్లు రేట్లు పెంచుకుంటున్నారు జీవోలు ఇచ్చి. ఈయన సినిమా రిలీజ్ అయ్యడానికి థియేటర్లు బంద్ అవుతున్నాయని చెప్పి అదొక కారణంతో థియేటర్ల మీద యుద్ధం ప్రకటిస్తా, రిటర్న్ గిఫ్ట్ ఇస్తా అని చెప్పి అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరించడం పవన్ కళ్యాణ్ గారు. హోమ్ మినిస్టర్ గారిని తిట్టడం, వాళ్ళని తిట్టడం, వీళ్ళని తిట్టడం, అదొక దర్పంలాగా స్పెషల్ క్లాన్ బాయ్, జెడ్ ప్లస్ సెక్యూరిటీ, స్పెషల్ హెలికాప్టర్, స్పెషల్ ఫ్లైటు, ఇంకా అధికారాన్ని అనుభవించడానికి వచ్చి ఈయనంట రోడ్లు వేసాడంట, ఇల్లులు కట్టాడంట, అందరికి న్యాయం చేసేసాడంట. ప్రతి ఒక్కరికి ఇంకా అన్యాయం కాకుండా పూర్తిగా పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ప్రతి ఇంటికి వెళ్ళి ఆయన ఫోటోను పెట్టుకునేలా చేశాడంట. ఏం చేశాడు? ఒక్కరికి న్యాయం చేశాడని చెప్పండి.
ఒక్కరంటే ఒక్కరికి న్యాయం చేశారా? ఇచ్చిన మాట వాలంటీర్లకే నిలబెట్టుకోవాలి మొట్టమొదటి హామీ అని చెప్పి. ఈరోజు వచ్చి మొట్టమొదటి సుగాలి ప్రీతి కేసు అన్నారు. ఈరోజు వచ్చి ప్రతి ఒక్క మాటలు చెప్తా ఉంటారు. ఏం నిలబెట్టుకున్నారు? ఆయన హిందూ సనాతని అంటారు. ఆ సనాతని ఏంటంటే హరిహర వీరమల్లు సినిమా అని చెప్పారు. నిజంగా ఆయన్ని పొగుడుతూ మీరు చేసే ప్రతి ఒక్క వికృత క్రీడ అంతిమంగా ఏమవుతుందంటే రాష్ట్రంలో కొంతమంది ఇది నిజమేనేమో అనుకుని భయభ్రాంతులు గురి అవుతారో అన్యాయమేమో అనిపిస్తుంది. మీరు చేసుకుంటే షోలు చేసుకోండి. ఆ మెగా కాంపౌండ్ని భజన చేసుకుంటే మీకు 4 అవకాశాలు వస్తాయని చెప్పి భజన కార్యక్రమాలు చేయొద్దు. షోల్ పేరిట భజన కార్యక్రమాలు చేయొద్దు. సొంత అన్నని బాలకృష్ణ గారు అసెంబ్లీలో వాడు వీడియో సంబోధిస్తే కనీసం నీ పక్కన ఉన్న నాగబాబు గారు కనీసం స్పందించాల, చిరంజీవి గారు స్పందించాల. మీరందరూ మెగా కాంపౌండ్ భజన చేసుకుంటుంటే మీరు స్పందించాల. పవన్ కళ్యాణ్ గారు స్పందించాల, చిరంజీవి గారు కాదు. మీరందరూ మెగా ఫ్యామిలీ భజన చేసుకుంటుంటే మీరు స్పందించాల. సొంత నియోజకవర్గం పిఠాపురంలో 16 ఏళ్ల మైనర్ బాలిక పైన టీడీపీ కార్పొరేటర్ భర్త ఒక ఆయన అత్యాచారం చేస్తే దాని మీద పవన్ కళ్యాణ్ గారి స్పందన లేదు. ఇవన్నీ చాలా ఉన్నాయి. సామాజికంగా వాళ్ళ నియోజకవర్గానికి జరిగిన ఇష్యూస్ బయటకు వచ్చినాయి. ఎన్ని ఉన్నాయి? ఒక్కటంటే ఒక్క జైలు ప్రభుత్వం న్యాయం చేయాలి. చివరికి అన్ని మాటలు వాళ్ళ సొంత సామాజిక వర్గం కూడా ఈరోజు అసంతృప్తి ఎందుకుందంటే కాపు లోన్స్ రావట్ల, కాపు మహిళలకు న్యాయం జరగలేక ఏం లేదు. ఎన్నో ఉన్నాయి ఇష్యూస్. వీటన్నిటిపైన నువ్వు మాట్లాడితే సుడిగాలి సుధీర్ ఆశ్చర్యంగా ఉంది. ఎందుకంటే మీకు షోల్లో డబ్బా కోసం, టీఆర్పీ రేట్ల కోసం, లేదా వ్యూవర్షిప్ కోసం ఇటువంటి చేయొద్దు దయచేసి.